నమస్తేనా. నమస్తే. నేను ఏం లేదన్నా, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మచిలీపట్నం ఎమ్మెల్యే టికెట్ కేటీఆర్ గారికి ఇస్తామని చెప్పి అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయన క్యాండిడేట్లు ఆయన నమ్ముతలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారికి ఆయన పాత ఎమ్మెల్యేలు అంటే ఎవరి మీద నమ్మకం లేదు. ఎందుకంటే నమ్మకం ఉంటే వాళ్ళకి టికెట్లు ఇచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడికక్కడ కొత్త వాళ్ళని ఇక్కడి నుంచి తీసి అక్కడ ఈ మా ఇంటి ముందు ఉన్న చెత్త తీసుకెళ్ళి పక్కింటోడి ముందు, పక్కింటోడి చెత్త తీసుకొచ్చి మా ఇంటి ముందు ఈ చెత్త వ్యాపారం తప్పితే రెండోది ఏం లేదు. ఇప్పుడు ఆయనకి ఇచ్చారు టికెట్ అంటే వాళ్ళ తాతగారు చేసిన అభివృద్ధి చూసాము, వాళ్ళ నాన్నగారు చేసిన అభివృద్ధి చూసాము. ఇక ఎంత ఓపిక అంత సహనం మా దగ్గర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసి ప్రధానంగా కొల్లు రవీంద్ర గారి హయాంలో మచిలీపట్నం ఎంతవరకు అభివృద్ధి జరిగింది, పేర్నాని గారి హయాంలో మచిలీపట్నం ఎంతవరకు అభివృద్ధి జరిగింది? మామూలుగా మీరు కెమెరా తీసుకుని రోడ్ల మీద తిరిగితే తెలిసిపోద్ది ఎవడి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది ఏంటి అన్నది మీకు కళ్ళగట్టినట్టు కనబడుద్ది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, మొన్నటి దాకా అర్గ్రామ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు జగనన్న మెడికల్ కాలేజ్ అని చెప్పి ఒకటి ఉండేది, ఐడియా ఉందా? కనబడుతుంది అది అక్కడ మీకు. ఎందుకని ఏంటది ఇల్లు తీసుకొచ్చిన కాలేజే కదా, వీళ్ళే పోరాడి గోతులు తవ్వి పునాదులు వేసిన కాలేజ్ కదా. మళ్ళీ అది కేంద్ర ప్రభుత్వం దీంట్లోకి వెళ్ళిపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తే తీసుకొచ్చారు తప్పితే మీరు స్వతహాగా మీరు ఒక రోడ్డు కూడా వేయించలేకపోయారు ఇప్పుడు దాకా. మీరు రోడ్డు వేయించలేదంటే ఉదాహరణకు కూడా చెప్తాను నేను. మన దీనికి వెళ్తే చిట్టిపాలెం రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు వెళ్ళినా చాలు. మరి ఎక్కడికో ఉల్లింగిపాలెం రోడ్లో ఎన్ని వద్దు, చిట్టిపాలెం రోడ్డు పక్కన ఉన్న రోడ్డు మీ అందరికీ తెలిసిందే. లక్ష్మీ డైస్ కాడ నుంచి హౌసింగ్ బోర్డు రింగు దాకా రోడ్డు వేస్తాకి ఎన్ని సంవత్సరాల టైం పట్టిందో, ఎంత పట్టిందో, ఆ డబ్బులు ఎవరియో కూడా మీకు తెలుసు. ఇంకా దాంట్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముంది? రవి గారు మున్సిపాలిటీ వాటర్ కోసం నిరంతరంగా వాటర్ అందించాలన్న ఉద్దేశంతో ఎన్ని ట్యాంకులు పెట్టారు. ఆ ట్యాంకులకి వీళ్ళు పెయింట్లు వేయించుకుని నిరుపయోగంగా ఇప్పటికీ అట్టబడి ఉన్నాయి. కొన్ని వేయించుకున్న పెయింట్లు దాన్ని ఉపయోగించామో లేదు. ఫిల్టర్ బెడ్ 50 వాటిలో ఫిల్టర్ బెడ్ ఎట్టబడి ఉంది మీకు తెలుస్తుందా? సారా బాటిల్ను నిరోధ ప్యాకెట్లు పడేసుకుంటా గుంటలా పనిచేస్తుంది. అది ఏంటంటే వీళ్ళు చేసిన అభివృద్ధి వీళ్ళకి తెలియదా? మేమేమీ చేయలేదని కూడా వీళ్ళకి తెలుసు. ఏంటంటే నోరేసుకుని పడిపోతాం, ఎవరైనా ఏదైనా అడిగితే పోలీస్ కేసు, అంతే తప్పితే దీంట్లో ఏమీ లేదండి. రవి గారు అభివృద్ధి చేశారనే దానికన్నా టీడీపీ అభివృద్ధి చేసింది అన్నది. బందర్కి అభివృద్ధి అంటే టీడీపీయే. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి బందర్ ప్రజల యొక్క చిరకాల వాంఛనమైన బందర్ పోర్టును నీవే నిర్మిస్తామని చెప్పి వైసీపీ నాయకులు అంటే, అంతకుముందే బందర్ పోర్టుని కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి ఆయన వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళటం, అప్పుడు నవయుగ సంస్థ కోసం దాన్ని రివర్స్ టెండర్తో మెగావాట్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బందర్ పోర్టును మేమే నిర్మిస్తామన్నారు. బందర్ పోర్టు పనులు ఎంతవరకు సాగుతుంది? ఎక్కడ సాగుతుంది? ఏం సాగు అంటుంది. మామూలుగా మన టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఏదైతే శంకుస్థాపన జరిగిందో, బాబు గారు వచ్చి పనులు శంకుస్థాపన అన్నారు. శంకుస్థాపన చేశారు. ఆ టైం నుంచి కంటిన్యూషన్గా అయ్యి ఉంటే ఒక బెర్త్ కన్ఫామ్గా కంప్లీట్ అయిపోయి ఉండేది. వాటికి నేను జూన్లో కల్లా బెర్త్ తీసుకొస్తా ఇవన్నీ మాటలు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేసేది ఏం లేదని ఒక రోడ్డు వేస్తున్నారండి. ఆ రోడ్డు ఇప్పటికీ ముగ్గురిని తినేసింది రోడ్డు. ఎందుకు వేస్తున్నారో తెలియదు. అది కుంగుతుందంట కిందకి. ఇల్లు టిక్టాక్ ఫోటోలు అవి వీడియోలు చేసుకుంటానికి బాగుంటుందని, అప్పుడప్పుడు ఫ్యామిలీతో విజిటింగ్కి వెళ్తాయి, టూరిస్ట్ స్పాట్గా ఉంటుందని చెప్పి ఏదో రోడ్డు వేసుకున్న సంవత్సరం బెడ్ కన్ఫర్మ్ చేసేవాళ్ళు ఇప్పుడు దాకా ఆగుతారండి. ఏమీ లేదు, అది అన్నీ వేస్ట్ మాటలు. అది పోర్టు కంప్లీట్ అవ్వాలి అంటే టీడీపీ గవర్నమెంట్ రావాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతుంది ఏం జరిగినా. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా బందర్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం కోసం కొల్లు రవీంద్ర గారి హయాంలో ముందడుగు వేయడం జరిగింది. బీచ్ ఫెస్టివల్ చేయడం కానివ్వండి, యువకేటాలు చేయడం కానివ్వండి, పాండురంగ స్వామి ఉత్సవాలు చేయడం కానివ్వండి. ఇలా తర్వాత వచ్చి జగన్ గారి హయాం వచ్చినాక అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి. సంబంధించినంతవరకు పర్యాటక రంగం మినిస్టర్ గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెప్తున్నారు. అయితే మీరు అన్నట్టు మచిలీపట్నాన్ని యావత్తు ఇండియా మొత్తం మచిలీపట్నం చూసింది కొల్లు రవీంద్ర గారి హయాంలో బీచ్ ఫెస్టివల్స్ పెట్టినాం. ఇప్పుడు యావత్తు ఇండియా మన వైపు చూసేది దీనికి తెలిసింది. అది చుట్టుపక్కల పంటలు లేకపోయినా బందర్లు ఈ పచ్చి గంజాయి, అందుకే ఇప్పుడు బందర్ ఎక్కువ వస్తుంది.
ఇక మీరు అంటారు పర్యాటక శాఖ మంత్రి. మన నిన్న 31st రోజు కూడా చూశాను నేను. ఆవిడ బ్రహ్మాండమైన పర్యాటక శాఖ మంత్రి, అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తుంది. ఆవిడ క్లబ్ కల్చర్ని తీసుకొద్దామని చెప్పి ఉద్దేశంలో బెంగళూరు వెళ్ళి ఆవిడ డ్యాన్స్ వేసి వీళ్ళకి ఏంటండి బాధ, ఏంటి వీళ్ళకి వచ్చిన బాధ? ఆవిడేదో డ్యాన్స్ చేస్తుంది, క్లబ్ కల్చర్ తీసుకొస్తుందండి. రేపో మాపో క్లబ్ పెట్టి వాళ్ళ అమ్మాయిని కూడా డాన్సర్గా పెట్టుద్ది. దాంట్లో చూడండి ఆశ్చర్యం దేనికి? వాళ్ళు అభివృద్ధి చేసి పర్యాటక శాఖ మా టీడీపీ అని చెప్పి చెప్పుకున్నాం కదండి. కాంగ్రెస్ హయాంలో చిరంజీవి గారు కూడా పర్యాటక శాఖ మంత్రి చేశారండి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చేసి అసలు ఆయన చేసిన అభివృద్ధులు వీళ్ళకి అని తెలుసా? మాట్లాడితే వీళ్ళు వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ మీద పడతారు. పెళ్ళిళ్ళు అని చెప్పి పార్టీలు మార్చింది, పెళ్ళిళ్ళు చేసుకునేది. షర్మిలమ్మ మొగుళ్ళు మారుస్తుంది, పార్టీలు మారుస్తుంది. నెంబర్ 1 ఫ్యామిలీ అండి అది. రాజారెడ్డి గారి నుంచి నెంబర్ 1 ఫ్యామిలీ. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునేది వీలుగా కట్టినటువంటి G+3 ఇల్లును కూడా ఏమైనా పరిస్థితి పట్టింది మచిలీపట్నంలో. అదేవిధంగా చూసుకుంటే కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద లేఅవుట్ కింద జగన్ గారి లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇలా లేఅవుట్లో ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉందా? లేఅవుట్ సంబంధించినంత వరకు ఎంతమంది వరకు ఇల్లు కట్టుకోవడం జరిగింది? మీరే చెప్తున్నారు లేఅవుట్ అండి. లేఅవుట్ కాదు, అది స్విమ్మింగ్ పూల్. అది కావాలంటే మీరు వెళ్ళి చూడండి. పునాదులు వేసిన ఇల్లు కూడా మునిగిపోయి ఉన్నాయి. ఇక ఇళ్ళ పట్టారు G+3 ఇళ్ళ గురించి అంటారా? అది తీసుకుంటా కూడా ప్రజలు ఇష్టపడతలేదండి. ఎందుకంటే దాని మీద లోన్లు ఏదో తీసేసుకుని జగన్ ఆ లోన్లు కట్టమంటున్నారంట, నెల ఈఎంఐలు కట్టమంటున్నారంట. ఇప్పుడు వచ్చారండి అండి. మన రీసెంట్గా ఏది నిడదవోళ్ళు కూడా జరిగింది. ఇప్పుడు ఎప్పుడు పడుతాయో మా మీద అని చెప్పి ప్రజలు కంగారు పడుతున్నారు. 6,400 ఇల్లు అండి సుమారు G+3 ఇల్లు. 4,000 ఇల్లు ఎన్టీఆర్ గృహ పథకం కింద కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇచ్చిన ఇల్లు. వీళ్ళు ఏమి ఇచ్చారో ఒకసారి లెక్కలు చెప్పమనండి. ఒక కాలనీ ఏర్పాటు చేసామంటున్నారు. కాలనీ ఎక్కడ ఏర్పాటు చేసేది? ఏ కాలనీలో? నిన్న కాక మొన్న ఒక అమ్మాయి బాధపడుతుంది, నేను స్లాబ్ వేయకపోతే నా బిల్స్ పడవంట, నాకు ఆగిపోద్దంట అని చెప్పి. ఆ స్లాబ్ వేసిన అమ్మాయి బురదలో నడుచుకుంటూ వెళ్తాం, ఇంట్లోకి వెళ్ళాలండి. వీళ్ళ దగ్గర ఏమీ లేదండి. ఉట్టి బూటక మాటలు, రేపు పొద్దున్న బిల్స్ ఆపేస్తాము, G+3 ఇల్లు ఇచ్చేస్తాము, మేము వచ్చాం కాబట్టి ఇచ్చామంటారు. జనాలు అన్నీ గమనిస్తున్నారు. ఆ రంగులు తప్ప మీరు చేసింది ఏమీ లేదు. G+3 ఇళ్ళకి, ఆ కాలనీలకి మట్టి అమ్ముకుంటాకి, ఆ స్థలాల్ని డబుల్ రేట్ చేసి స్థలాలు కొంటాకి, ప్రభుత్వానికి అమ్ముతాకి తప్ప దేనికి ఉపయోగం లేని లేఅవుట్లండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మచిలీపట్నంలో కొంత వర్షం పడినా బందరు బీచ్ మచిలీపట్నం గ్రామాల్లో వీధుల్లోకి వచ్చేసిందని చెప్పి కొంతమంది అంటున్నారు. ప్రధానంగా ఆ యొక్క వాటర్ రావడానికి గల కారణం ఏమంటారు? కొల్లు రవీంద్ర గారి హయాంలో, టీడీపీ హయాంలో అంత ఉండేది కాదు. దానికి డిఫరెన్స్ ఏమంటారు? నాకు బొచ్చుల అర్జునుడు గారు మా జడ్పీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నాకు ఐడియా ఉందండి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు షడన్ విజిట్ అని చెప్పి రేవతి సెంటర్లో మన మురుక్కాలు ఉంది కదా, మురుక్కాల దగ్గరికి వచ్చారండి. దాంట్లో స్కిల్ట్ అడ్డుపడిపోయి బురద అడ్డుపడి వాటర్ ఎప్పటికప్పుడు రోడ్డు మీదకి వచ్చేసేది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు స్కిల్ట్ తీస్తారు. సిల్ట్ తీసి డ్రైనేజ్ వ్యవస్థ సమృద్ధి కరెక్ట్గా సమానంగా వెళ్ళేటట్టు చేస్తారు. మీరు గమనిస్తే ఈ సంవత్సరం కానీ పోయిన సంవత్సరం కానీ ఎప్పుడు సిల్ట్ ఒకసారి తీస్తారు. మున్సిపాలిటీలో బిల్స్ మాత్రం 2 సార్లు 3 సార్లు తీసినట్టు ఉంటుంది. కరెక్ట్గా డ్రైనేజ్ వ్యవస్థని క్లీన్ చేసే దాంట్లో మనం కనుక సక్సెస్ అయితే బందర్ రోడ్ల మీద ఎంత పెద్ద వర్షం పడినా 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు నీళ్ళు ఉండవు. మీకు గుర్తుందో లేదో, ఇందాక అనుకున్నాం మనం బీచ్ ఫెస్టివల్ అని చెప్పి. బీచ్ ఫెస్టివల్ కోసం పివి సింధుని పిలిపించి 10K రన్ పెట్టించాం మనం. 1K రన్ టీడీపీ హయాంలో. ఆ రోజు ఉదయం మోకాళ్ళ లోతు వర్షం కోనసంట్లో నీళ్లతో 10ంటికి 8 దాకా వాన పడింది. 10ంటికి మేము రన్ ఇచ్చేసాం. ఎంతసేపట్లో నీళ్ళు లాగింది అన్నది మీరే గమనించి ఉంటారు. ఈరోజు పొద్దున వాన పడితే రెండో రోజు పొద్దున్న దాకా నీళ్ళు అట్టాగే ఉంటున్నాయి అట్లా. అంటే ఎందుకని? డ్రైనేజ్ వ్యవస్థ వీళ్ళు సరిగ్గా ఇచ్చేస్తలేదు. పారిశుద్ధ కార్మికులని కూడా వీళ్ళు వీళ్ళ ఉపయోగాలకి, వీళ్ళ ఇంటి పనులకి ఉపయోగించుకోవడం మూలంగా వాళ్ళు కూడా సరిగ్గా ఇచ్చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పారిశుద్ధ్య కార్మికులను కూడా
ధర్నాలు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది మచిలీపట్నంలో. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చరికి మన అంగన్వాడీ వాళ్ళు, ఆశా వర్కర్లు కూడా ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తామంటున్నారు సమ్మెలు. దాని మీద మీరేమంటారు? రోజుకి అంటే కాస్త దాని గురించి మనం మాట్లాడుకుంటే కాస్త బాధగా ఉంటుంది. మన తర్వాత వాళ్ళు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు. రోజుకు ఒక విధంగా జగనన్నకి గిఫ్ట్లు మామూలుగా జనవరి 1 అంటే 31 నైట్ నుంచి మొదలెడతారు గిఫ్ట్లు ఇస్తారు. ఈయనకేంటో పాపం డిసెంబర్ 1 నుంచి మొదలైంది. రోజుకు ఒక గిఫ్ట్, అంగన్వాడీ గిఫ్ట్, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు గిఫ్ట్, టీచర్స్ గిఫ్ట్స్ ఎప్పుడో ఇచ్చేసారనుకోండి. ఇప్పుడు వీళ్ళేమో వాలంటీర్లు కూడా మొదలెట్టారండి. బ్రహ్మాండమైన ఆఫర్లు ఇస్తున్నారు ఆయనకి. సార్ మున్సిపాలిటీ వాళ్ళు మనం ఒక దీంట్లో మాట్లాడుకుంటూ ధర్నా చేస్తే ఉద్యోగాలు తీసేస్తా అన్నారంటండి లోకల్ లీడర్స్. ఇక వాళ్ళకి స్వేచ్ఛ కూడా లేదు. చివరికి వాళ్ళ స్వేచ్ఛను కూడా వీళ్ళే హరించారు. అసలు చాలా తొందరగా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందిరా అని చెప్పి ప్రతి ఎంప్లాయీ కూడా వెయిట్ చేస్తున్నారండి. రాగానే గిఫ్ట్ ఇచ్చేస్తారు. ఇంటి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి షర్మిల గారు కూడా కాంగ్రెస్లో జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి ఏపీకి హెడ్ కింద షర్మిల గారు ఉంటారని చెప్పి కొన్ని వార్తలు వినబడుతున్నాయి. దాని మీద మేము ఇంటిదే కదండి. ఏపీకి వస్తే అన్నయ్య వదిలిన బాణం వెళ్ళి అక్కడే వదిలిన బాణం దగ్గరికి వచ్చేసింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు ఏమో అన్నయ్య వదిలిన బాణం అంది. ఇప్పుడు ఏముంటుందో సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అమ్మ వదిలిన బాణం ఉంటుందా ఏముంటుందో తెలియదు. జగన్ గారు మళ్ళీ ఎట్టా రియాక్ట్ అవుతారు. ఏ పార్టీ ఇప్పుడు పొద్దున్న ఇందాక టీవీలో చూశారండి. ఎవరైనా సజ్జల రామకృష్ణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటున్నారు ఏ పార్టీ వచ్చినా మాకే ఇబ్బంది ఉండదు, మా జగన్కి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు అందరూ మాకు శత్రువులే అని చెప్పి. సొంత చెల్లండి అది. ఈయనకి ఏమవుతాడో తెలియదు కానీ ఆయన వాళ్ళు అన్న సొంత రక్తం వాళ్ళది. ఈయనకేంటి శత్రువు అంటే ఏంటన్నా కాంగ్రెస్తో కలిసిపోతుంది అన్న మనం బ్లేమ్ చేస్తాం కన్నా అండి. వాళ్ళ అన్నయ్య చర్యల నుంచి మమ్మల్ని రక్షిస్తుందనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్తో కలిసిపోయినా మమ్మల్ని రక్షిస్తాకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చర్యల్లో నుంచి మమ్మల్ని తప్పిస్తాకు వస్తుందండి. నెంబర్ 1 పని ఎప్పుడో చేయాల్సింది. ఆయన జైలుకి వెళ్ళినప్పుడే కాము కూర్చుని ఉంటే ఇంట్లో పాదయాత్ర చేయకుండా ఈవిడికి ఇది వచ్చేది. ఈ పాటికి సీఎం అయ్యేదేమో ఆవిడ. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో పాదయాత్ర సమయం చేసేటప్పుడు జగన్ గారు చేసినటువంటి కుట్రలన్నీ బయట పెడతారు అని చెప్పి తెలుగుదేశం శ్రేణులు కానివచ్చు, జనసేన శ్రేణులు కానివచ్చు అన్నారు. అది ఎంతవరకు వస్తుంది? జగన్గా ఇక లోకేష్ పాదయాత్రని చూసే కదా సార్ ఆయన ప్రపంచం తట్టుకోలేక ఆయనకు వచ్చే ప్రజాదరణ అన్నది ఎక్కడ ఇదైపోద్దో, జనాల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మొన్నటిదాకా పప్పు అన్నం ఈడేమో నిప్పులా తయారైపోయాడు. ఆ కొంప తగిలేటేదట్టు ఉన్నాడు. ఈ నెట్టాగట ఆపాలనుకున్నాడు. దాడులు చేయించాడు, అవ్వల. చివరికి వాళ్ళ నాన్న తీసుకెళ్ళి అందరికీ తెలిసిందే కేసు గురించి ఏమీ లేని కేసులో ముద్దాయిగా నిలబెట్టాడు. అయిపోయింది ఇక వెళ్ళిపోయారు వీళ్ళు అనుకున్నారు. మళ్ళీ గోడ పుట్టిన బంతిలాగా ఎంత స్పీడ్గా వచ్చాడు చూసారా. అసలు ముగింపు సభ అన్నది నాకు ఎప్పుడు చూడలేదండి అట్లాంటి సభని. ఒక్క వేదిక మీద నలుగురు మహామహాన్ని ఉంటే అది చూస్తాకి అంత కళ్ళు సరిపోలేదండి. ఆ జనం ఏంటండి, ఎవరండి ఇది సభలు మన ఎవరు అన్నారండి, ఆయన పేరు ఏదో ఉంది మంత్రి గారు, ఆయన అంటున్నారు జనాలు ఎవరు లేరు, సభలో నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. వీళ్ళకి ఏంటండి మా సభలు చూసి వాళ్ళ సభలు కూడా ఇదైపోతుందండి. వాళ్ళ సభల్లో వెళ్ళిపోతున్నారు జనాల్ని. మా జగనన్న మీటింగ్ మొదలెట్టారు వెళ్ళిపోతున్నారు జనాలు అనుకుంటున్నారండి. ఏంటంటే అసలు వాళ్ళకి ఏమీ తెలియదండి సార్. ఉప్పు అనుకున్న జగన్ లోకేష్ ఉప్పు అని చెప్పి ఎంత విధంగా ట్రోల్ చేశాడు. పేపర్లు లేకుండా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది జగన్. లోకేష్ గారు నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుంటే ఆ తెలుగుడి పరువు అంటే ఎక్కడ నిలబడుతుంది అనుకున్నాం. ఒక్కసారి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత లేకపోతే ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఒక్కసారి ప్రెస్ మీట్ చూడాలి. ఒక్కసారి మీడియా వాళ్ళంతా రిక్వెస్ట్ చేయండి సార్ ప్లీజ్. ఒక్కసారి ఇంకేమొద్దు మాకు, ఒక్క ప్రెస్ మీట్ చాలు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా
మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ సంఖ్య బాగా పెరుగుతుంది. సంబంధించినంత వరకు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తామన్నారు. రేపు ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ కోడ్ కూడా వదలడం జరుగుతుంది. మార్చిలో ఎలక్షన్ అంటున్నారు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి డిఎస్ఏ వేస్తానన్నారు, మెగా డిఎస్ఏ వేస్తామన్నారు. ఇంతవరకు ప్రభుత్వం సంబంధించినంత వరకు జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా సరిగ్గా రిలీజ్ చేయని పరిస్థితి. ఉద్యోగస్తులకు కూడా నెల మొదటి తారీఖున సరైన జీతం ఇవ్వలేని పరిస్థితి. దాన్ని మీరేమంటారు? ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి వదిలేరు. దానికి కూడా డేట్ అన్నది కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు యువత ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, నిరుద్యోగులు ఎందుకు పెరిగిపోతున్నారని చెప్పి బొత్స సత్యనారాయణ అంటే బాగా పెరుగుతున్న మూలంగా పెరిగిపోతున్నారని చెప్పాను. అంటే వీళ్ళు బాగా చదువుకుంటూ అంటే వీళ్ళు ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఇళ్ళ ప్రభుత్వంలో చదివిస్తున్నాను ఉండిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మళ్ళీ గెలిపిస్తే బొత్స సత్యనారాయణ గారిని, అప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తారు. మరి యువత జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు వీళ్ళు కాదని వీళ్ళకి తెలియదా? జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం కదండి. మేము ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు, వాలంటరీ ఉద్యోగాలు. అది ఉద్యోగం కాదు, సేవ. అది సేవ అని చెప్పి కోట్లన్నీ చెప్తున్నాయి. పోనీ ఆ ఉద్యోగాలైనా వాళ్ళకి ఏమైనా 20,000 10,000 అనుకున్నావా? 8,000 వస్తుంది. 8,000 వస్తుంది. అది ఉద్యోగం అంటున్నాం. పోనీ ఆ ఉద్యోగం అయినా సరే వాళ్ళకి ఇది ఇచ్చే సర్వీస్ రికార్డు ఇచ్చి చేయించు ఉద్యోగం. మేము కూడా అనుకుంటున్నాం, పోనీ మాతో పాటు చదువుకున్నవాడు ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంటాం. మాకు రాకపోయింది, ఆడికి ఇచ్చేసి ఒక సర్వీస్ రికార్డు పర్మనెంట్ చేసే వాళ్ళకి ఉద్యోగం చేయలేము. యువతని మీరు ఎప్పుడైనా మన ఆంధ్రాలో గంజాయి దొరుకుతుంది, గంజాయి ఇంత విచ్చలవిడిగా ఉంది అన్న మాట ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? యువతని పక్కదారి పట్టిస్తాకే ఉద్యోగం అన్న మాట యువత ఎత్తకూడదు. మద్యం మత్తులో, గంజాయి మత్తులో మునిగిపోవాలి. ఆడి జీవితం నాశనం అయిపోవాలి. వీడి ఉద్యోగం గురించి అడగకూడదు. అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి ప్రధానంగా మీరు అన్నారు కాబట్టి జగన్ గారి పాదయాత్ర సమయంలో ఇచ్చినట్టు హామీల్లో ఒకటి, నాకు కనుక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే నేను కేంద్రం మెడవంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. 2, నాకు కనుక ఓట్లు కనుక వేసి నన్ను కనుక గెలిపిస్తే మద్యపానం నిషేధం చేస్తే తప్ప మళ్ళీ నేను ఓట్లు ఆడడానికి రానన్నారు. ఇదే విధంగా చూసుకుంటే మన మచిలీపట్నం నియోజకవర్గంలో చాలామంది ఈ మద్యం తాగి చనిపోయే పరిస్థితి పడుతుంది. దాని మీద మీరు జగన్ గారు మన అప్పుడు అన్ని 25 ఎంపీలని నాకు ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతా అన్నా, కేంద్రం దగ్గర మెడలు ఉంచుకుంటా అన్నారు. ఉంచుకున్నారు, ఆయన ఉంచేశారు. మద్యపాన నిషేధం మన రోజా గారు చెప్పినాను, మా దీంట్లోనే లేదు అసలు. అది మా మేనిఫెస్టోలో లేదు, మేము పెట్టలేదు అన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. వాళ్ళు పెట్టుకున్న నవరత్నాల్లో ఒక రత్నం. అది నవరత్నాల్లో ఒక రత్నం. వాళ్ళు మాట మారుస్తారు, మాట తప్పుతారు అన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ అర్థమైపోయింది. ఇంతకుముందు సార్ నేను కూడా యాక్చువల్గా జగన్ గారిని చూసి రాజశేఖర రెడ్డి కొడుకే ఎంత చేస్తాడో, ఏం చేస్తాడో అని చెప్పి చూసేవాడిని, అనుకునేవాడిని మనసులో. పార్టీ అభిమానం, టీడీపీ అనే అభిమానం ఉన్నా అసలు ఇది గెలిస్తే ఎట్టా ఉంటుందేమో అనుకున్నాను. గెలిచిన దానికి తెలిసిపోయింది ఎట్టా ఉంటుంది, రాష్ట్రం మొత్తం వెనక్కి అని చెప్పి తెలిసిపోయింది. ఫస్టే చెప్పాడండి ఆయన, మంచోడు ఆయన. రివర్స్ పాలన అన్నాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు, రివర్స్లో చేసాడు మొత్తం. రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో సీఎం అవ్వక ముందు మన రాష్ట్రం ఎట్టా ఉంది, ప్రజెంట్ ఎట్టాగా ఉంది సార్. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఒక్క కంపెనీ రాలా, కానీ అభివృద్ధి చేశాడు ఆయన. ఇక్కడ కంపెనీ లేదు, అభివృద్ధి లేదు, 2 లేవు. వీళ్ళు మాత్రం అభివృద్ధి చెందారు. వీళ్ళు నెంబర్ 1 అభివృద్ధి చెందారు. స్థలాలు కొనుక్కున్నారు, గౌరవం కట్టుకున్నారు, ఎక్కడికక్కడ కార్లు కొనుక్కున్నారు. ఎవడైనా ఇంటికి కారు తీసుకొచ్చి చూపిస్తే 2 రోజులు ఇస్తాడు, మా అబ్బాయి కారు ఇక్కడ పెట్టి వెళ్ళు అంటున్నా. బాగా నెంబర్ 1గా తయారయ్యారు. ఏంటండి అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. సరిపోయింది. ఎలక్షన్ దేవుడి దేవల్ల ఒక్క 2 నెలలు టైం ఉందనుకుంటా, వచ్చేస్తే అందరు సెట్ అయిపోతారండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి కిట్టు గారికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? మచిలీపట్నం నియోజకవర్గ మన కరోనా టైం నుంచి ప్రజల్లో తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు పక్కన వచ్చేసరికి జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాము. కిట్టు గారికి నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందంటారు, ఏమంటారు?
మామూలుగా అయితే ఆ కిట్టు గారి గురించి మనం విమర్శ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మహా తెలిసి జనాలకి బయటకు వచ్చి ఈయన పెళ్లి కృష్ణమూర్తి గారి మనవడు పెళ్లి నాని గారి కొడుకు అని చెప్పి తెలిసింది 3 సంవత్సరాలు చూస్తాం. ఆ కరోనా వచ్చిన దాని నుంచి జనాలు తెలిసి వీళ్ళ నాన్నగారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన బయటకు వచ్చాడు. కానీ ఇంతకుముందు ఎప్పుడు లేడు, ఇంతకుముందు ఎప్పుడు జనాల్లో లేడు. ఆయన చదువులు, ఆయన ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో ఆయన ఉన్నాడు. వచ్చాడు, అవకాశం ఇవ్వమంటున్నారు, చూద్దాం, వెయిట్ చేద్దాం. జగన్ గారికి ఇస్తారు అవకాశం, కిట్టు గారికి ఇస్తారు, చూసి అప్పుడు అవుతుంది అనుకో. అంటే ఇప్పుడు జగన్ గారు ఎలక్షన్లో కూడా చెప్పారండి, నా మొహం చూడండి, మీకు ఆయన మొహం చూస్తాను, ఈయన మొహం. కిట్టు గారు కూడా ఒక పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పారండి, మా జగన్ గారిదే మా చరిష్మా మొత్తం అని చెప్పి. ఆయనే చూస్తాం సార్. ఇక్కడ ఎవరున్నా ఒకటి, కిట్టు గారు ఉన్నా ఒకటి, విఠల్ గారు ఉన్నా ఒకటి, ఎవరున్నా ఒకటి, బాలసూరి గారు కొడుకు అన్నారు, ఆయన ఉన్నా ఒకటి, విఠల్ గారు ఉన్నా ఒకటి, ఆయన ఎవరు థామస్ గారు ఉన్నారు, ఆయన ఉన్నా ఒకటి, ఎవరున్నా ఒకటి. మేము చూసేది చరిష్మాని, మెయిన్ తలగాని. ఎందుకంటే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతాకి, మా రాష్ట్రం అభివృద్ధిలో పదంలో ముందుకు దూసుకుపోతాకి, మా బందర్లో మోకాల్లో నీళ్లు సముద్రం వచ్చి తీసుకొచ్చిన ఘనత ఇవన్నీ అయినాయి కదా, ఆయనే చూస్తాం. ఇంకా వీళ్ళ గురించి మనం మాట్లాడుకో తప్పని. కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో కుర్రాడు, ఆయనకి తెలియదు కూడా ఇంకా వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడే ఎదుగుతున్నాడు కదా. ఓకే, థ్యాంక్ యూ అన్న.